ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో శ్రీ చైతన్య నిబంధనలను ఉల్లంఘిస్తోంది. పలు చోట్ల ఎలాంటి పర్మిషన్ లేకుండా బ్రాంచ్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అనుమతులు లేని భవనాల్లో బ్రాంచీలను నడుపుతున్నారు. ఇక ఆరోపణలు వస్తున్నాయి. ఫీజుల దోపిడీకి అదుపు లేకుండా పోతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీ చైతన్య ఆగడాలను అరికట్టాలని విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చెప్పి రాసిచ్చినాక మళ్ళీ కాలేజ్ చేస్తారు. నేను 8,000 ఉన్నా మీకు అప్పు 5,000 కి మీరు కాల్ చేస్తారా? ఒక 5,000 ఆల్రెడీ 7th క్లాస్ C4 అమ్మాయిది క్లోజ్ చేసినాక ఈ పిచ్చకుళ్ళ 3rd క్లాస్ ఉంది క్లోజ్ చేయనా? అర్థం ఉందా సార్? నేను చెప్పి ఇప్పుడు 1 అవర్ ఇప్పుడు మేడం 5 మినిట్స్ నాకు లైన్ లోనే ఉంది, ఒక్కసారి ఇవ్వండి నేను మాట్లాడతా, ఒక్కసారి ఇవ్వండి అని చెప్పా. దాన్ని ఇచ్చినా కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. నేను ఇంట్లో ఇప్పుడు ఏ పరిస్థితులు వచ్చినా ఒకసారి చూడండి. మీరు ఎక్కడ ఉన్నారండి? నేను ఇప్పుడు కట్టాను 1 వీక్ వెళ్ళే వరకు కట్టాను. మీరు హిందూసా ముస్లిమా? కాదు సార్, మరి పండగ చేసే 1 వీక్ దాకా బయటికి తీయొద్దు. మరి ఏం చేయాలి? ఎవరు 1 ఇయర్? ఫస్ట్ ప్రిన్సిపల్ సార్ని నిలిపియండి. ఫస్ట్ ప్రిన్సిపల్ సార్ని నిలిపియండి. నేను 1 వీక్ వరకే బాగున్నట్టే చేస్తున్నారా సార్? ఇప్పుడు చెప్పి రాసిచ్చినాక మళ్ళీ కాలేజ్ చేస్తారు. నేను 8,000 ఉన్నా మీకు అప్పు 5,000 కి మీరు కాల్ చేస్తారా? ఒక 5,000 ఆల్రెడీ 7th క్లాస్ C4 అమ్మాయిది క్లోజ్ చేసినాక ఈ పిచ్చకుళ్ళ 3rd క్లాస్ ఉంది క్లోజ్ చేయనా? అర్థం ఉందా సార్? నేను చెప్పి ఇప్పుడు 1 అవర్ ఇప్పుడు మేడం 5 మినిట్స్ నాకు లైన్ లోనే ఉంది, ఒక్కసారి ఇవ్వండి నేను మాట్లాడతా, ఒక్కసారి ఇవ్వండి అని చెప్పా. 5 డేస్ నుండి ఇంజక్షన్ పెట్టి సెలైన్ పెట్టి ఇలా ఎగ్జామ్స్ అని మేము తీపిచ్చి తోలితే బయట నిలబెట్టి అది చేస్తారు. ఎక్కడ హెడ్ ఆఫీస్ ఆయన? ఎవరు హెడ్ ఆఫీస్ వచ్చి మాకు కాల్ చేస్తే నీకైతే మాకు ఇంటికి తెలుసు కదా. నీకు టోటల్ గా మనము 1,05,000 మాట్లాడినా నీ ఫీజు అయితే నేను ఆల్రెడీ ఇష్టం వచ్చే ఇప్పుడు 20,000 రాత్రి ఇష్యూ కొత్తగా